ఆకలి అవుతుందా? అన్నం చేయడానికి వచ్చినామా, పోరాటం చేయడానికి వచ్చినామా? అందరికి చేతులు ఉన్నాయా? ఉన్నాయా? ఉంటే మీ చేతులు లేబట్టి అందరూ నినదించాలా. పీసురేట్ కార్మికులు, అన్మ్యాన్డ్ కార్మికులు, ఆర్టిజన్ల ఐక్యత. పీసురేట్ కార్మికులు, అన్మ్యాన్డ్ కార్మికులు, ఆర్టిజన్ల ఐక్యత. పీసురేట్ కార్మికులు, అన్మ్యాన్డ్ కార్మికులు, ఆర్టిజన్లు, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. ఈరోజు హన్మకొండ సర్కిల్ ఆఫీస్ ముందు ఈ యొక్క నిరవధిక సమ్మె 3వ రోజు కొనసాగుతోంది. ఈ 3 రోజుల సందర్భంగా ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్క కార్మికుడికి, ఆర్టిజన్ సోదర సోదరిమణులకు, అన్మ్యాన్డ్ కార్మికులకు, పీసురేట్ కార్మికులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా మీ అందరినీ నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే 7వ తారీఖు నాడు ఇక్కడ జరిగిన ప్రపంచానికి మీరందరూ కలిసికట్టుగా ఉండి అందరినీ ఉత్సాహపరిచి మంచి ప్రోగ్రాం చేసి అందరికీ ఉత్తేజం కలిగించి తెల్లవారి నుంచి సమ్మె ఈ విధంగా జయప్రదం సాగుతుందంటే ఇక్కడ జరిగిన లాస్ట్ ధర్నానే దానికి నిదర్శనం. ముఖ్యంగా మనందరం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఒక నమ్మకం మనందరికి ఉంటుందో, ఉత్తరాన మొదలుపెట్టింది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇది ఉత్తర తెలంగాణ డిస్కంలో మీరు ఇక్కడి నుంచి తెల్లవారి నిరాహార దీక్షను స్టార్ట్ చేసారు, నిరవధిక సమ్మెను. సో ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. ఇంకొకటి మీ అందరికి తెలియాల, 1104 యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క పోరాటాలకు బయట నుంచి మాత్రమే మద్దతు తెలుపుతూ ఉంది అని చెప్పి అందరికీ మీ లోపల అనుమానం ఉంటుంది. 1104 సంస్థ అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే కార్మిక సంస్థ. దాదాపు 77 సంవత్సరాల చరిత్ర కలిగిన కార్మికుల కోసం కార్మికులచే నడపబడుతున్న సంస్థ. అటువంటి 1104 యూనియన్ మీ యొక్క సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1104 యూనియన్ ముఖ్య నాయకులందరినీ సంప్రదించి ఈ యొక్క ఉద్యమానికి మనం ఎట్లా ముందుకు పోవాలని చెప్పి అందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఆర్టిజన్ల సమ్మెకు, ఆర్టిజన్లు చేస్తున్న పోరాటానికి ఉద్యోగుల సమస్యలను తోడు చేసి ముందుకు పోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆర్టిజన్లు మేము ఒకటే నినాదంతో పోవాలా, ఉద్యోగుల సమస్యలు మా దాంట్లో కలపొద్దని చెప్పడం జరిగింది. దానికి మీ అందరి యొక్క అభిప్రాయాల్ని, మీ యొక్క కోరికల్ని గౌరవించి 1104 యూనియన్ కూడా అని ఎందుకు అంటుందంటే మీరు గమనించారా, ఎందుకు మేము బయట ఉన్నాం, ఎందుకు లోపల మిగతా వాళ్ళు ఉన్నారు. 1104 చెప్పేదే చేస్తుంది, చేసేది మాత్రం చెప్తుంది. ఎక్కడ కూడా ఇక్కడ మంది ఎక్కున్నారని చెప్పి ఏదో మాటలు ఇచ్చిపెట్టి పోతున్నాం. ఒక్కసారి మాట ఇచ్చినామంటే వెనుక తిరిగేది ఉండదు, చెప్పాలంటే ఉండదు. ఎందుకంటున్నా అంటే 1104 యూనియన్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఖచ్చితంగా మన యొక్క కార్మికులందరి సమస్యలు పరిష్కారం చేయడానికి కలిసి ఉండాలన్న తాపత్రయంతో మాత్రమే
మేము ఆ సమస్యను మేము పక్క పెట్టి మీ ఒక్కరితో పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా ఒక పోరాటం చేసినప్పుడు అందరూ కలిసి ఐక్య పోరాటాలు చేస్తేనే విజయం లభిస్తుంది. కానీ ఈరోజు ఆర్టిజన్లు ఒక్కరు, నిజంగా ఆర్టిజన్లకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే మేము బాగుండాలా అనే కాకుండా, స్వార్థం కాకుండా, ఆర్టిజన్లకు సంఖ్యాపరంగా బలం ఉన్నప్పటికీ బలవంతులైనప్పటికీ పక్కన ఉన్న అవస్థలు పడుతున్న అన్నాడు కార్మికులు అలాగే జీవితాలు దుర్భరంగా ఉన్నటువంటి విద్యుత్ తీసిరేట్ కార్మికులను కూడా కలుపుకొని మేము బాగుండాలా, మాతో పాటు కష్టాల్లో ఉన్న అందరూ బాగుండాలన్న ఆర్టిజన్ల ఆశయం ఏదైతుందో నిజంగా హ్యాట్స్. ఇవాళ మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏంటంటే ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఒక రేడియోనన్గా, ఒక కార్మిక సంస్థగా మాపై బాధ్యత ఉంది. కానీ పరిస్థితుల వల్ల, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ముందుకు రావడం, మీ యొక్క ఐక్యతను ఆపే శక్తి ఎవ్వరికి లేని పరిస్థితుల్లో అందరూ కలిసి మేము మీ వెనకాల ఉంటామని చెప్పడం జరిగింది. ఇది మీ అందరి తొలి విజయం. మీ అందరి వెనకాల అందరూ ఉన్నారా లేరా అనుమానం ఉంది ఎవరికైనా? అందరూ ఉన్నారా? తెలుస్తలేరా? అనుమానం ఉన్నట్టుంది మీరు మరి చెప్తలేరు. మీ అందరు వెనుక అన్ని ట్రేడ్ యూనియన్లు, కుల సంఘాలు అందరూ మీకు మద్దతు చెప్తున్నారు. అంటే ఇది మొట్టమొదటి విజయం. 1104 కూడా మద్దతు తెలుపుతుంది. ఎట్లా తెలుపుతుంది? మా రాష్ట్ర అధ్యక్షులు వేములూరి వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జి సాయిబాబు గారు మా అందరికీ అంటే జిల్లాలలో కానివ్వండి, డివిజన్లో కానీ అందరికీ దిశానిర్దేశం చేశారు. ఎక్కడ కూడా ఆర్టిజన్లకు, మన 1104 చెందిన ఆర్టిజన్ కార్మికులు కావచ్చు, ఒకవేళ అక్కడ లేని పక్షంలో కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా వాళ్లకు చేదోడు వాదోడుగా మద్దతుగా నిలిచేవాలని చెప్పి మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకొని మీ అందరి ముందుకు పంపించండి. మేము కూడా అందరిలాగే అంతటా కలిసి యాక్టివ్గా మా 1104 కార్మిక సోదరులు, ఆర్టిజన్ సోదరులు, అన్మ్యాన్ సోదరులు, అలాగే పీసీఎస్ కార్మికులు ఎవరైతే మా 1104 సభ్యులు ఉంటే వాళ్ళు కూడా ఇలా మనస్ఫూర్తిగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఏదో చాటుగా మాటగా చేయట్లేదు. ఇలా ఎవరికైనా డౌట్ ఉందా? 1104 సపోర్ట్ చేస్తున్న ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు నిజంగా ఎట్లా ఉన్నాయంటే అందరికీ ధైర్యం ఉండదు. అవునా? అందరికీ ధైర్యం ఉండదు, మనం ఒప్పుకోవాలి. కానీ ధైర్యం ఎప్పుడు వస్తుంది? వెనకాల నలుగురు కలిసినప్పుడు ఈ అమ్మ 4 దెబ్బ అనేవి లేస్తారు. నలుగురు 100, 1000, 2000 ఇట్లా అయినా కొద్దీ బలం పెరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఈరోజు ఆర్టిజన్ల, అన్యాన్ల, పీసీరేట్ కార్మికుల సమ్మెలో జరుగుతూ ఉంది. ఇవాళ మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఏమంటున్నా అంటే ఇవాళ మిమ్మల్ని పిలిచి సపోజ్ అనుకుందాం, ఫలానా ఒక కార్మికుని మాట్లాడాలని మైకిస్తే మాట్లాడతాడా? భయపడతాడు. ఎందుకంటే గిట్టాడు, కానీ అందరినీ భయపెడుతుంది కదా. మైక్ అనేది అందరినీ భయపెడుతుంది. కానీ మీరు ఎంత గొప్పలంటే ఈ మైకుని చూసి భయపడతారు, కానీ ఆ గవర్నమెంట్ చూసి మాత్రం భయపడలేదు. మీ అందరికి చెప్తానా, ఈ మైకే ఏం చెప్తలేరు, ఏం రాయని తెలిసినా కూడా భయపడతారు. వాళ్ళు ఏదో చేస్తారు అన్నా కూడా తెగించి కొట్లాడతారు. మీ అందరికీ హాట్సాప్. 1104 మీకు మరొకసారి ఉద్యమ అభినందన తెలియజేస్తాను.
ఇంకొకటి ఇవాళ మనకు మన సిఎండి వరుణ్ రెడ్డి గారు, జిన్కో సిఎండి గారు కానివ్వండి, ట్రాన్స్కో సిఎండి గారు కానివ్వండి, అందరూ సిఎండిలు చాలా మంచి వాళ్ళే ఉన్నారు. మీరు అట్లా అనుకోవద్దు, ప్రతి ఒక్కరు మంచి సిఎండి. కానీ వాళ్ళ ఉద్యోగ ధర్మంలో భాగంగా పాలకుల మాట వినాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మీ మీద ఎవ్వరికి కూడా చిరాభిప్రాయం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడో సమస్యలు వచ్చినా 1104 అనేది ముందుండి చర్చ జరుగుతుంది, అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి చెప్తున్నాం, ఎలాగైతే సిఎండీలు అందరూ బాగున్నారో పాలకులు బాగలేరు. కానీ ఇదే పాలకులు పీపుల్స్ మార్చిపోయేట అధికారంలో లేనప్పుడు అందరినీ హక్కున చేర్చుకుంటాం రాగానే అని చెప్పి మనందరికీ మాట ఇచ్చారు. అవునా కాదా? మరి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మీరు రాగానే పిల్లలు అడిగిరా? పిల్లలు అడగలేదు. మీకు చాలా ఓపిక ఉన్నది, చాలా అంటే చాలా ఓపిక ఉన్నది. ఇంత ఓపిక మంచిది కాదు, మీకు అర్థమైంది అంతేనా? మీకు ఇంత ఓపిక ఉండటం మంచిది కానీ మీకు అర్థమైంది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాదని వాళ్ళు, ఎందుకంటే పోయే టైం అవుతుంది, మళ్ళీ వస్తారు కావచ్చు. కానీ ఉన్నప్పుడే ఇల్లు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు దాకా పెట్టుకోవాలి. నేను అనుకున్న ఇల్లు ఉన్నప్పుడే ఇల్లు దీపం పెట్టుకోవాలి. ఓకే, నన్ను కూడా సరి చేసి మీరు బాగా మేధావులు ఉన్నారు. కాబట్టి ఇలా పోరాటాన్ని ఆర్థికంగా ముందు నడిపిస్తారు. ఇదొక చరిత్ర. ఆర్టిజన్లు అనేవాళ్ళు ఒక చిన్న స్థాయి ఉద్యోగులు, అన్యాన్లు అనేవాళ్ళు ఒక చిన్న స్థాయి ఉద్యోగులు, పీస్ రేట్ కార్మికులు కూడా ఒక చిన్న స్థాయి ఉద్యోగులు. అయినప్పటికీ ఎంతో మంది హేమీర్ మన విద్యుత్ సంస్థల నాయకులు ఉన్నారా? వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించిన మేధావి వర్గం ఆర్టిజన్. ఇవాళ నేనేం చెప్తున్నా అంటే, ఇలాగైతే మనకు అధికారులు అంటే ఇంక్లూడింగ్ సీఎంలతో సహా మనకు పాజిటివ్ ఉన్నాం. మీరు అనుకుంటారు జెన్కోలో ఏదో జరుగుతా ఉందంటే అక్కడ ఉన్న సీఎంని చేయట్లేదు, పాలకులు చెప్తే వాళ్ళు చేస్తున్నారు అంతే. కాబట్టి మీరు దయచేసి ఎక్కడ మాట్లాడినా మీ ఆవేశాన్ని అర్థం చేసుకుంటాం, కానీ మీ ఆవేదనని అర్థం చేసుకుంటాం. కానీ మీరు దయచేసి మీరు కొంచెం సంయమనం పాటించాలి. కొన్ని జాగాలల్లో సోషల్ మీడియాలో చూస్తాను, మరి మాట్లాడేటప్పుడు నా స్పీచ్ వైరల్ కావాలని అంటారో మరి కడుపులోకి వెళ్తే అందుకొచ్చి అంటారో తెలియదు. కానీ కొందరు సోదరిమణులు తోటి ఉద్యోగులను కావచ్చు, ఆఫీసర్లను కావచ్చు, సీఎండీలను కావచ్చు, ఆఖరికి ప్రభుత్వాన్ని కావచ్చు విమర్శిస్తున్నాం మనం. కానీ మనం బజార్ మీద ఉన్నప్పుడు కొంచెం ఓపిక పట్టినాం, రోడెక్కినాం. గాంధేయవాదంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మన యొక్క పోరాటం ఉండాలి. ఈ పోరాటం ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు రెచ్చిపోవద్దు. మనము సంయమనం పాటించి అందరినీ మెప్పించామన్న నమ్మకం మీకుందా? ఎట్లా ఉంది? ఎందుకంటే ఇంతమంది యూనియన్ నాయకులు, జనరల్గా యూనియన్ నాయకులు అంటే ఎవరికన్నా వింటారా? అంటే సీనియర్ నాయకులు. కానీ మీరు అందరినీ వినిపించారా? అంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని కూడా ఒప్పించే సత్తా మీకున్నది. ఇవాళ జెన్కోలో ఏదో జరుగుతుంది, ట్రాన్స్కోలో ఏదో జరుగుతుంది, ఎస్పీడీసీలో ఏమో జరుగుతుంది, ఎంపీడీసీలో ఏమో జరుగుతుంది. ఎస్, జరుగుతుంది. దిగేటప్పుడు మీ అందరూ తెలియదా? తెలుసా మీకు? తెలిసిపోయి దిగిరంటే కొట్లాడమని దిగిరా, వెనక పోయామని దిగిరా? కొట్లాడమని దిగిరు కదా.
మరి వాళ్ళు ఏం చెప్తే మనకేంది? ఎందుకు ఇంతకుముందు ఆలోచిస్తారు? ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పాడు, మాకు గ్యారంటీ రాసిస్తున్నాను. అట్లా ఉంటుందా? ఉంటుందా? ప్రపంచంలో ఎక్కడైనా కూడా అండి, ప్రపంచంలో అని చెప్తున్న ప్రపంచం, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడైనా కార్మిక ఉద్యమాలే కావచ్చు, ఎలాంటి ఉద్యమైనా కావచ్చు, ప్రజలందరూ కలిసిరంటే ఖచ్చితంగా ఎదుటి వారు ఓటమి చెందాల్సిందే. దానికి సమయం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కానీ మీరు చేస్తున్న సమ్మె మామూలు ఉద్యోగుల సమ్మె కాదు. కరెంటుల సమ్మె. ఏ సమ్మె? కరెంటుల సమ్మె అంటే ఎట్లుంటది? అది ఎవ్వరికి సుఖం కాదు, ఎవ్వరికి తినదు. ఉంటుందా? కరెంట్ వాళ్ళకి తింటారా? ఇంటే మనకే కాదు. అంతేనా? మనకంటే మందికి తింటారా? ఇక ఇంకో డిపార్ట్మెంట్ వేసినాం, వాళ్ళ పని మనం కూడా పోయవచ్చు. మన పని అని చెప్తారా? ఇంట్లో వేసిన మనమే పిట్టలు లెక్క రాలిపోతున్నాం. వాళ్ళు అసలు అడిగే పెట్టారు. ఆ చిన్న ఇంట్లో ప్రజలు టెస్టులు పెట్టడానికి కూడా ఇంకా లేదు. అటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఖచ్చితంగా మనకు విజయం లభిస్తుంది. మేము మళ్ళా గమనించాలా, మనందరం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? విన్నారా? చూసిరా? అని మీరు చూడలేదు. తెలంగాణకు చూసిరా? మీరు చూడడం కదా, అందరూ చూసారు. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ సాక్షిగా మీ యొక్క పోరాటం అందరితో కలుపుకొని, అప్పుడు అందరూ సబ్బండ వర్గాలను కలుపుకొని ఉద్యమం చేస్తే ఇలా రాష్ట్రం ఏర్పడ్డది. అంతేనా? ఈరోజు మీరు అమ్మాయిలను, ఎస్టేట్ కార్మికులను, అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తున్నారు. అంటే మీకు నమ్మకం ఉందా? సో మీరు ఎట్టి పరిస్థితి వెనుక పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా విజయం అనేది సత్యం. కాకపోతే మనం పోరాటం చేసినప్పుడు మాత్రం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఉంటాం. ఎవరైతే వెనుక ఉంటారో వాళ్ళు కూడా మనకు అవసరమే. ఎందుకంటే అక్కడేం జరుగుతుందో కూడా చెప్పాలి కాదు. అక్కడేం జరుగుతుంది చెప్పడం నాకు ఎట్లుండదు. నాకు మేనేజ్మెంట్ దగ్గర లేకపోతే వాళ్ళు ఎవరు చెప్పాలి మనకు ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అనేది. కాబట్టి వాళ్ళని కూడా మనం మెచ్చుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ తరహాలో పోరాటం చేస్తారు. కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళని కూడా మనము ఇంకా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇవాళ మనకి ఇస్తారు, చీరలు ఇస్తాం, గౌరవం ఇస్తాం అన్నట్టు వాళ్ళు పరిస్థితుల ప్రకారం కొంచెం ఏమంటారు చీర అడ్డు. కానీ వాళ్ళని ఇంకొంచెం మన సోదరులే కాబట్టి, మన సోదరి మనలే కాబట్టి వాళ్ళని ఇంకొంచెం చైతన్యపరిచి మేమందరం మీకు అండగా ఉంటాం, మీకు ఏం కాదన్న ధైర్యం వాళ్ళకు కలిగించి వాళ్ళని కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇక అన్న పేపర్లు అంటే నాకు స్వీపర్లు అంటే తినబడ్డది. పేపర్లలో రావాలంటాడు. స్వీపర్లు అంటే నాకు పుచ్చలు తీసుకొచ్చింది. చెప్పన్నా? ఆకలి అవుతుందా? తిన్నామా? మాట్లాడచ్చు. ఎందుకంటే తినే టైంలో వచ్చి నేను మాట్లాడుతాను. నీకెంత గొప్ప నాకు. సో నేనేమంటున్నా అంటే అన్న పేపర్ అన్నా స్వీపర్ అని వాడాడు. అనగా నాకు స్వీపర్ల ముచ్చట గుర్తుకొచ్చింది. స్వీపర్ల దగ్గర ఏముంటుందా? స్వీపర్ల దగ్గర ఏముంటుంది? స్వీపర్ ఉంటుంది. స్వీపర్లు ఏముంటాయి? స్వీపర్లో పుల్లలు ఉంటాయి. ఒప్పుకోరా? ఆ స్వీపర్ ఏం పని చెప్తుందా? శుభ్రం చెప్తుంది, క్లీన్ చెప్తుంది. స్వీపర్ ఏం చెప్తుంది? క్లీన్ చెప్తుంది. స్వీపర్లు ఏముంటాయి? పుల్లలు ఉంటాయి. అంటే ఆ పుల్ల ఒక్కటైతే ఏం చెప్తాడు? ఇదిగా కొడతాడు. ఒక్క సీపీలు ఏమైనా ఊరగలుగుతాడా? ఒక్క సీపీలు కాదు, ఒక్క పుల్ల ఉంటే ఏమైనా అవుతుందా? ఈ చెత్త కలుగుతుందా?
కానీ 100-150 చీపురు పిల్లలు కలిపితే అక్కడ ఏమవుతుంది? చీపురు కట్ట అవుతుంది. చీపురు కట్టడానికి ఏమవుతుంది? అక్కడ ఏమున్నా కూడా తప్పకుండా అవుతుంది, ఖచ్చితంగా పక్క జరుగుడు అవుతుంది. ఆ జరగకుండా మనం కొంచెం గట్టిగా దొరుకుతుంది కదా కదా పెట్టుకుంటారా? ఇవాళ అంటే నేను చీపురు పిల్లలతో పోలిస్తాను దయచేసి అనుకోవద్దు. 100-150 పిల్లలు కలిపితే అది ఉసంటిదానైనా కనిపిస్తాం. అటువంటి వేలాది దాదాపు 20,000 పైసలకు 20,000 పైసలకు ఉద్యమకారులు ఇలా రోడెక్కారు. సో మీరు ఎటువంటి దాన్నైనా కదిలిచ్చే స్థాయి మీకు ఉన్నదనుకుంటారో లేదనుకుంటారు. ఈ ఆక్సిజన్లకు తోడు కరెంటు తోడు ఉండదు. మీకు కరెంటు ఏముంటుంది? కరెంటు తోడు ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా మీ పని జరుగుతుంది. మీరందరూ ఉద్యమ స్ఫూర్తితోని ఇదే ఐక్యత ఎప్పుడు తగ్గద్దు. ఖచ్చితంగా బెదిరిస్తాం. ఇప్పుడు మీకు నాకు గుడివైతే సపోజ్ మీకు నాకు రీలామలే అనుకో, ఇప్పుడు నేను తీసుకొని పొంగో పోతానో ఏదో నేను ఒకటి ఆయన నువ్వు కూడా అరే ఏమరా సంపద నేను గుర్తుగా పొడతా అంటావు. నేను కొడతావా చంపుతావా? ఏం చేయదు మాట. అట్లనే ప్రభుత్వాలు అధికారులు కూడా మనల్ని బెదిరియడానికి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాయి. యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా బెదరద్దు. ఈ అనుభవాలు కూడా మీకు ఆర్టిజన్లకు ఉన్నది. గతంలో 1104 కూడా స్ట్రైక్ చేసి రిజర్వేషన్ ఉన్నారు, జాబ్ పోయిన ఉన్నారు, ఇప్పటికి కూడా ఏం రాని పరిస్థితులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ త్యాగాల ఫలితంగా ఇలా సంస్థ నడుస్తాను. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది అమరులైనరు. మనము తెలంగాణను అనుభవిస్తాము ఆ యొక్క స్వేచ్ఛాగాలు. అట్లనే ఆర్టిజన్లలో కూడా ఏమైనా చెడు జరిగినా కూడా అలాంటి త్యాగాలకు సిద్ధంగా అందరం ఉంటే ఎవ్వరు ఏం చేయలేదు. ఆ చీపురు కట్ట ఒక్క దిక్కున్నప్పుడు ఆ నిధులు ఎవరికైనా అవుతుందా? ఆ చీపురు కట్ట ఒక్క దగ్గర ఇస్తారా? ఇవ్వలేదు. అదే ఒక్కొక్క పుల్ల బయటకు పోతే ఖచ్చితంగా ఇరిచి అంత చీపురు అగ్గి పుల్ల పెడతారు. మరి ఏమవుతుంది? ఏముంటుంది? బూడిద ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ స్వీపర్ సెట్లో ఉండే చీపురు కట్టను ఆలోచన తీసుకొని ఈ యొక్క సమాజంలో ఉన్న ఈ చెడు ఆలోచనలను, ఈ ప్రభుత్వం యొక్క పాలకుల యొక్క ఆలోచనలు మార్చే విధంగా మీరందరూ ఐకమత్యంతో ఇలాగే ఐకమత్యంతో ఉంటే ఖచ్చితంగా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఎల్లవేళలా 1104 మీకు ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే అన్న మీద మైక్ ఉంటున్నాను చెప్తాను. మరి అన్నమా మరి మాట్లాడాలని భూమాన నాకు అర్థమవుతుంది. నేను భూతామంటే మాట్లాడతాను అర్థమవుతుంది. విడతాను అది జరిగింది వెళ్తాను. సరే ఒకటే విషయం చెప్తున్నా. నేను ఏమనుకుంటున్నా అంటే ఇవాళ పాలకులు అనే వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారనేది మీకు అర్థమవుతుంది. ఇవాళ 3 గంటలకు రాష్ట్ర జేఏసీ ఆఫీసులో చేసుకొని చర్చలు, దానికి పవర్ జేఏసీ నిన్న మిట్టల్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు వారు స్వతహాగానే ఒక ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం జరిగింది. అంత మాత్రాన ఎవరు అధైర్యం పడవద్దు. సార్ మళ్ళీ శాంతంగా ఆలోచించి సరే ఇవాళ రమ్మనండి మాట్లాడదామని చెప్పారు. సో మన యొక్క రాష్ట్ర నాయకులు ఎవరైతే ఆర్టిజన్ చేసి నాయకులు ఉన్నారో ఈరోజు మాట్లాడడానికి 3 గంటలకు అపాయింట్మెంట్ ఉంది. అందులో పోతారు. మనందరం వాళ్ళందరికీ ఏం కోరుకోవాలంటే ఈ యొక్క 30 కంటే ముందు మన యొక్క విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మళ్ళీ నాకు మళ్ళా కథ గుర్తుపెట్టాను. బట్టి విక్రమార్క అంటే ఎందుకంటే కథ విన్నారు అలానే అంటే వేదారుడు ఏం చేసుకుని పోతే మళ్ళా పట్టు వదిలిన విక్రమార్కుడే మళ్ళా సెకండ్ బయటకు తెలిసినా ఈ కథలు. నేనేమంటున్నా అంటే ఆ భగవంతుని కోరుతున్నా, ఆ అల్లాన్ని కోరుతున్నా, ఆ యేసుని కోరుతున్నా, ఇంకా ఎవరైనా దేవుడు అందరినీ కోరుతున్నా. ఏమని? ఆ పట్టువదన విక్రమార్కుల యొక్క మా బట్టి విక్రమార్కుని చూడకుండా మా యొక్క సమస్యలన్నీ మంచి సానుకూలమైన దృక్పథంతో
ఈ ఆర్టిజన్లు అన్యాన్లు ఈ పీసీరెడ్ కార్మికులైన వారు పిచ్చికలు లాంటి వారు, చిన్న ఉద్యోగులు, వీళ్ళ మీద బ్రహ్మాస్త్రాలు వద్దు. దయచేసి అర్థం చేసుకోండి. గవర్నమెంట్కు ఈ సభా వేదికగా మీ అందరి తరఫున మనము ప్రభుత్వాన్ని వేడుకుందాం. మీకు అందరికీ వీళ్ళంతా ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మీరు అంటారు కానీ మీరే చెప్పారు వీళ్ళందరినీ మేము రెగ్యులర్ చేస్తామని. దయచేసి మీరు మనసు మార్చుకొని ఆ మిక్కల్ సార్ దగ్గర జరిగే కార్యక్రమంలో మా యొక్క ఆర్టిజన్ జేఏసీ మిత్రులందరికీ శుభవార్త వినిపించి అందరికీ టీపీ కబుర్లు అందించాలని చెప్పేసి ఆ భగవాన్ని కోరుకుంటాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ఉద్యమాభినందనలు జరుపుకుంటూ